యేసు, వర్తమానికుడు మరియు సంఘం. మనం ఈరోజు 36వ పేర మొదలు పెడతాం. ఈ 7 వర్తమానికులు జనులకు దేవుని తెలియపరుచుతున్నారు. ఎవరి పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరు వస్తారు? ఎంతమంది చేసి పెడతారు? ఎవరు వస్తారు చూస్తారు? నువ్వు ముసలాన్ని అనుకుంటా. దేవుని సన్నిధిలో అందరూ యవనస్తులే. మీరు యవనస్తులను ఒప్పుకున్నారు కాబట్టి కళ్ళు మూసుకుని ఈ వర్తమానికి పేర్లు మీరు బట్టి పట్టాలి. ఎప్పుడైనా నేను అడిగినప్పుడు మొత్తం అందరి వర్తమానికుల పేర్లు మీ నోటికి రావాలి. నేను చెప్పేటప్పుడు నా వెనక మీరు చెప్పాలి. ఎఫెసు సంఘ కాలానికి దేవుడు వర్తమానికునిగా పౌలును నిర్ణయించాడు. అయితే ఈ నిర్ణయించడం అనేది ఎలా జరిగిందో అది యాదృచ్ఛికంగా జరగలేదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్త వారి జీవితాలను పరిశీలించి గ్రంథాన్ని పక్కన పెట్టుకొని ఇతర చరిత్రకారులు రాసిన పుస్తకాలను కూడా జోడించి అన్నీ క్రోడీకరించి పౌలు ఈ కాలానికి వర్తమానికుడని నిర్ణయించాడు. దీనితో పాటు మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకొక మాట ఏంటంటే, సంఘకాలాలు మనకు మాత్రమే కానీ యూదులకు కాదు, డినామినేషన్కి కూడా కాదు. ఎవరికది? అంతేనా? ఆ తాళం ఎవరిది? అది నాది. అవునా? ఈ వర్తమానం ఎవరిది? అది హక్కుతో కూడిన మాటగా ఉండాలి. అప్పుడు అది నీ సొంతం అవుతుంది. వర్తమానం లోపలే ఉందో తెలుసా? వర్తమానానికి మరో మాట చెప్పాను, పరిశుద్ధాత్మ. ఆయన ఏం చెప్పారు? వర్తమానం అనగా రక్తం. ఇవన్నీ మనం సొంతం చేసుకోవాలి. రక్తం ఎలా సొంతమైందంటే ఆయన మనకిచ్చాడు. మనకిచ్చి మనల్ని ఆయన కొనుక్కున్నాడు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన సంగతులు, తెలియజేయబడిన విషయాలు ఆషామాషి కాదు. చాలా మంది పాస్టర్ గృహాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళ గృహాల్లో చక్కగా పుస్తకాలు పేరుస్తారు, బైబిల్ పేరుస్తారు. ఎక్కడైనా పుస్తకాలు షాపు దొరికితే అక్కడికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన పుస్తకాలను కొని తెచ్చుకుని చక్కగా చదువుతారో లేదు తెలియదు, కానీ మొత్తం డెకరేషన్గా ఎదర హాల్లో నీట్గా అద్దాల వీరువల్లో చూస్తాను. ఏ పాస్ట్రీట్లోనైనా ఒక్క వర్తమాన పుస్తకం ఉంటుందేమో చూస్తుంటాను నేను. మన కొళ్ళు ఎక్కడ ఉంటాయి? ఎవరింటికి వెళ్ళినా వర్తమాన పుస్తకాలు ఏమైనా ఉంటే అన్ని వందల పుస్తకాలు కొంటారు, కానీ ఉచితంగా వచ్చే. అవునా? ఇవి డబ్బులు ఎవరైనా ఇప్పుడంటే మనం డబ్బులు ఇచ్చి ప్రింట్ చేస్తున్నారు కాబట్టి డబ్బులు ఇచ్చి కొంటున్నాం, కానీ చాలా మట్టుకు ఉచితంగానే. 7 సంఘకాలం మీ అందరికి ఉచితంగా వచ్చాయా? ఇంకెవరి దగ్గర లేవా? పుస్తకాలు సంపాదించుకోండి ఇంటికి. ఎందుకంటే చాలా కష్టం అయిపోతుంది. అంత కాస్ట్లీ అయిపోయి, అంత వాల్యూ అయిపోయి. చెన్నై నుంచి మన పుస్తకాలు వచ్చాయి. ఎన్ని వచ్చాయి తెలుసా? 4. ఎవరికేమో ఇప్పుడు అవసరం ఎక్కువ ఉంది, సప్లై ఏమో తక్కువ ఉంది. కనుక వాటి విలువ గుర్తించి చాలా జాగ్రత్తగా ఈ కాపీలు మీరు సొంతం చేసుకొని మరి ముందుకు వెళ్ళాలని ప్రభు నామని బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే అవును, ఊరికి ఇస్తే అంట విలువ ఉండదంట. ఊరికినిచ్చింది ఊరికినే కదా. ఇంత లాభ పుస్తకం అది ఊరికినిస్తే విలువ ఉండదు. అదే కనీసం 10 రూపాయలు ఇట్టుకున్నాం అనుకో, నేను కొనుక్కున్నాననే హక్కు నీకు ఉండదు. అవునా? ఇది ఊరికి ఎందుకు ఇస్తున్నాను ఒక రహస్యం చెప్పనా? ఇది నీది కాబట్టి నీది, ఇది నీ చేతిలో ఉండాలి. ఇది నాది కాదు, నీది కనుక నీకే ఇవ్వాలి. అవునా? మొన్న ఒక ఆయన ఎవరో డబ్బులు పాడేసుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆ డబ్బులు వాళ్ళకి అవి మనీ కాదు కదా, ఎవరే వాళ్ళకి అందజేయాలి. అలాగే ఈ వర్తమానాలు కూడా మన చేతికి ఎందుకు ఇవ్వబడుతున్నాయి ఉచితంగా అంటే అది మనది. అది కనుక వాటిని జాగ్రత్తగా సొంతం చేసుకోనండి. అవసరం మీ పేరు రాసుకోనండి. దానిని మీరు చాలా భద్రంగా దాచుకోవాలి. మీ చెవి దుద్దుల కంటే, మీ మెడ హారాల కంటే, పట్టీల కంటే విలువైనదిగా ఎంచాలి. దేవునికి స్తోత్రం. అలా ఎంచినప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా అలాగే ఎంచుతాడు. మిమ్మల్ని అంతే విలువగా
ఆయన ఎంచుకుంటాడు. ఇంకా వాక్యంలోకి వెళ్దాం. 7 వర్తమానికులు పటం చూసి చెప్పండి. మొదటి వ్యక్తి ఎవరు? పౌలు. రెండో వ్యక్తి ఐరేనియస్. ఐరేసి అంటే ఈయన స్ఫురణ సంఘం. ఇవి ఆసియాలో ఉన్న 7 సంఘాలు. అలాగే రాబోయే కాలంలో 7 భాగాలుగా గుర్తించి ఒక్కొక్క కాలానికి ఈ సంఘాల పేర్లే పెట్టబడ్డాయి, అనుమానం లేకుండా, కన్ఫ్యూజ్ లేకుండా. కనుక మొదటి సంఘ కాలానికి పౌలు వర్తమానికుడిగా వచ్చాడు. ఆయన ఏ వెలుగుతో వచ్చాడంటే యేసు ప్రభు వెలిగించాడు. ఆయనే పంపించాడు. మొదట ఆ యూదులకు అర్థం కాదు అసలు ఎందుకు ఇదంతా. ఆ పాత నిబంధన అంటే ఇప్పుడంటే వర్తమానం వచ్చింది, కానీ పూర్వకాలంలో చిన్నప్పుడు కానీ ఈ పాత నిబంధన చదివేటప్పుడు, నిర్గమకాండం చదివేటప్పుడు ఒక పక్కన చదువుతానే ఉంటాం, కానీ మైండ్లో అనేకమైన ఆలోచనలు. తుమ్మకర్రతో చెయ్యి, నగిసి పనిగా చెయ్యి, ఆ సముద్ర వత్తల తోడు పట్టరా, తెరలు చెయ్యి, అడ్డతెరలు చెయ్యి, నిలువు తెరలు చెయ్యి. ఇవన్నీ చదువుతున్నప్పుడు ఇది ఇంటికి వెళ్ళి పరిపూర్ణంగా మొదటి నుంచి చదవండి 25వ అధ్యాయం నిర్గమకాండం. ఎందుకంటే అది ఛాయగా నీడగా దేవుడు యూదులకు ఇచ్చాడు, ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ అసలైనది అది నీడగా ఉన్నది, కానీ దాని అసలైన రహస్యం ఇదిగో ఇప్పుడు అది మనలో నెరవేరుతుంది. ఈ 7 వర్తమానికులు దేనికి సాదృశ్యం అంటే అదిగో దీపవృక్షం లేదా దీపస్తంభం మీద ఉన్న 7 దీపాలు, 7 సంఘములు. ఆ నక్షత్రములు 7 సంఘాలకు వర్తమానం. మరి పాత నిబంధన భక్తులకి దీని అర్థం తెలుసా? మోషే చేశాడు, దేవుడు మోషేకి చెప్పాడు, కొండ మీద చూపించాడు, సినిమాయే చూపించాడు దేవుడు మోషేకి. అది ఎలా తయారు చేయాలో, దానికి కుక్కలు ఎక్కడెట్టాలో కూడా దేవుడు చూపిస్తేనే మోసాలు తయారు చేశాడు. ఆ బంగారం తీసుకొని దాన్ని కరిగించి ఆ యొక్క మందసానికి రింగులు తయారు చేశారు. అవునా? ఆ రింగుల్లోంచి అడ్డకర్రలతోటి ఆ కర్రలు మాత్రమే భుజాలు పెట్టుకుని పోసేవారు, కానీ మందసాన్ని పుట్టుకునేవారు కాదు. అదంతా కూడా నమూనా దేవుడు ఆ పర్వతం మీద, సీనాయి పర్వతం మోషేకి అన్ని చూపించాడు. కనుక ఇవన్నీ ఒక్కొక్కటి బల్ల ఎలా తయారు చేశారో, మందసం ఎలా తయారు చేశారో, అతి పరిశుద్ధ స్థలం ఎలా ఉందో, పరిశుద్ధ స్థలం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ నిర్గమకాండంలో వ్రాయబడి ఉంటాయి. కనుక కంటిన్యూగా బైబిల్ చదివితే కనుక ఇవన్నీ మీకు అర్థమవుతాయి. కొన్ని అర్థం కాకపోయినా మధ్య మధ్యలో వాక్యం చెప్పినప్పుడు మీరు చదివిన సందర్భం వస్తే మీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఇప్పుడు దీపవృక్షం గురించి నేర్చుకుందాం. 25వ అధ్యాయము అందులో ఉన్న సంగతులు మనం ముందుకెళ్తాం. దానికి ముందుగా 7 వర్తమానికులు జనులకు దేవునిని తెలియపరుచుతున్నారు. ఇవి ఇందాక విషయం ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు దైవజనులు లేదా వర్తమానికులు దేవుని పరిచయం చేయట్లేదు. అవునా? దేవుని పరిచయం చేయట్లేదు, కానీ వాళ్ళ సొంత మెప్పు ఘనత వాళ్ళు ప్రదర్శించుకుంటా ఉన్నారు. అవునా? సంఘం నుంచి కూడా ఏం కోరుకుంటున్నారంటే మెప్పునే కోరుకుంటున్నారు. అయితే ఈ 7 వర్తమానికులు ఏం చేశారో తెలుసా? జనులకు దేవుని తెలియపరిచారు. చాలా మంచి మాట ఇది. మన జీవితంలో, నిత్య జీవితంలో 24 గంటలు ఇవ్వబడ్డాయి. పోని 12 గంటలు రాత్రి తీసేసినట్లయితే 12 గంటల్లో ఎన్ని గంటలు? 12 గంటలు మనమే కదా, ఉదయం నుంచి మళ్ళీ సాయంత్రం వరకు. ఈ 12 గంటల్లో కనీసం 12 నిమిషాలైనా ప్రభువు మాట నోట్లో నుంచి వస్తుందా? మనం ప్రార్థన చేసుకున్నప్పుడు చేస్తాం. ఇక్కడ అది కాదు సందర్భం. వారు జనులకు తెలియజేశారట. అది దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమానిత్వాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని, ఆయన శక్తిని వారి లోకానికి తెలియజేశారు. అందుకే వాళ్ళని నక్షత్రాలు అన్నారు. ఎందుకని అన్నారు నక్షత్రాలని? వెలుగు ఇచ్చేవారు. ఆ వెలుగు ఎక్కడికంటే దేవుని వెలుగు. నేను లోకములకు వెలుగై ఉన్నాను అంటున్నాడు. కనుక ఆయన లోకములకు వెలుగు. నేను వెలుగై ఉన్న ప్రకారం మీరు ఉంటారు. కనుక వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? దేవునిలోంచి వస్తుంది. ఆ దేవుని యొక్క వెలుగు మనము తీసుకుని మళ్ళీ అద్దము వలె లోకానికి దేవుని యొక్క వెలుగుని మనము మరొక రహస్యం మనం మాట్లాడుకున్నాం ఆదివారం. ఏంటంటే అది నక్షత్రం ఎప్పుడు? రాత్రి. నక్షత్రం పని ఎప్పుడు అంటే అది రాత్రి. పగలది ఎక్కడుందో అవసరం లేదు.
దాని గురించి జ్ఞాపకం కూడా చేసుకోం. కానీ చీకటి పడేసరికి నక్షత్రాలు వస్తాయి. బయటికి బయటికి వెళ్ళగానే మనం ఆటోమేటిక్గా ఆ నక్షత్రాల వైపు చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక ఈ చీకటి కాలములో లోకానికి వెలుగుగా నిలబడిన వారు ఎవరు అంటే, స్తంభం మీద పెట్టబడిన నక్షత్రములుగా నిలబడిన వారు ఎవరు అంటే 7 వర్తమానం. ఒక్కొక్క కాలానికి వాళ్ళు నక్షత్రంలాగా వెలిగారు. ప్రియులారా, దేవునామానికి మహిమ కలుగుతుంది. యోహాను 13:20లో ఆయన యొక్క అధికారము బట్టి వారు మాట్లాడుచు పరిచయించుందురు. అవునా? వారిని చేర్చుకున్న వాడు వారిని పంపిన వారిని చేర్చుకుందు. వాళ్ళు ఏం మాట్లాడినా అధికారంతో మాట్లాడారు. అవునా? అధికారం లేకుండా ఎవరు వ్యవహారం చేయలేదు. మాట్లాడుచు పరిచయించుందురు. దేవత్వం యొక్క శక్తి అంతటితో ఆయన వారి వెనుక నిలిచి ఉన్నాడు. వాళ్ళు అంత శక్తిగా మాట్లాడడానికి కారణం ఏమిటంటే, వారి వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు వారితో ఉన్నాడన్న ధైర్యంతోటే వాళ్ళు అలాగా సింహముల వలె గర్జించారు. వాళ్ళు వెళ్తా ఉంటే భూలోకమును తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారా, మా దగ్గరికి వచ్చారా, అదృష్టం మాకు దక్కిందా అని ప్రజలు అనుకునేంతగా ఆ యొక్క సంఘము నిలబడింది. ప్రియులారా, హల్లెలూయా. కనుక ఈ యొక్క అంశాన్ని బట్టి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడో చీకటిలో ఉన్న దీపంలా కాదు, కానీ మనము వెలిగి ఇవ్వడానికి ఆ దీపాన్ని ఎక్కడ పెడతాం? దీపస్తంభం మీద పెట్టినప్పుడు అది అందరికీ వెలిగించినట్లుగా మనము లోకానికి, లేదా మన గ్రామానికి, మన బంధువులకు, మన స్నేహితులకు, మన ఇరుగు పరివారికి అందరికీ మనం ఎలా ఉండాలంటే ఒక వెలుగుగా ఉండాలి. ఎందుకంటే ఈ వెలుగు వెనకాల ఉన్న వెలుగు ఎవరంటే మన ప్రభువు. హల్లెలూయా. మత్తయి సువార్త 28:18 నుండి 20 వరకు చూసినట్లయితే, యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. అవునా? మనకు అధికారం ఇచ్చిన వారు యేసు. యేసుకి అధికారం ఇచ్చిన వారు ఎవరు? దేవుడు. అవునా? ఆయన అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి, ఇప్పుడు ఇదిగో ప్రభువు పంపుతా ఉన్నాడు శిష్యుల్ని, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాలముల అంతవరకు ఆయన ఉంటున్నాడు మనతో. ఈ కాలంలో అంతమయ్యే వరకు కూడా ఆయనతో మనతో ఆయన ఉన్నాను అని చెప్తున్నాడు. ఉంటాను అంటలేదు. నేను ఉంటాను అంటే ఇంకా రాలేదు, కానీ నేను నీకంటే ముందుగా ఉన్నాను. నేను అందుకే ఆయన ఉన్నవాడు. మోషేతో ఏమన్నాడు? నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కనుక దేవుడు పరలోకంలో భూమి మీదను సర్వాధికారం కలిగిన దేవుడే. ఆయన నమ్మిన మనకు ఆయన సర్వలోకం వెళ్ళేమన్నాడు? నమ్మిన వారిని శిష్యుల్లో చేర్చమన్నాడు. కనుక ప్రతి వారికి ఆ అధికారం ఆయన ఇచ్చాడు. అవునా? మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో దాన్ని బంధిస్తారు, మీరు దేన్ని విప్పుతారో దాన్ని. అంటే దాని అర్థం ఏంటి? ఆ అధికారాన్ని, శక్తిని మనకిచ్చాడు ఆయన. హల్లెలూయా. కనుక ఆయనకి ఏ అధికారం ఉందో మనకి కూడా అదే అధికారము ఇవ్వబడి ఉన్నది. ఆ విధముగా అక్కడ వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై విశ్వాసము కలిగి అగ్ని వలె మండుచుండేది. ప్రజల్లో అగ్ని రగిలితే మీరు హల్లెలూయా ఆమేనని చెప్తా ఉంటే మీకంటే ఎక్కువ ఇక్కడ ఉన్న ఈ కొమ్మ, ఈ ఎండు కొమ్మ బాగా రంచుకుంటుంది. అవునా? ఎంత ఊదినా, రాత్రి ఎంత బీక్కున్నా చలనం లేదు అక్కడ. కనుక అలాంటప్పుడు ఏం ప్రయోజనం అవుతుంది? అక్కడ వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉండి విశ్వాసము కలిగి అగ్ని వలె మండుచుండేది, సత్యవాక్యమును చేత పట్టుకుని ఉండేది, మరియు ఆయన వారి వెనుక నిలబడి వారిని బలపరచుండేది. దాని గురించి ఒకసారి ఆలోచించాలి. ఏ కాలంలోని విశ్వాసి కూడా తన హృదయంలో ఇలాగున కేక వేయవలసిన అవసరం లేదు. అపోస్తలుడు మొదటిగా పంపబడిన
ఆ మొదటి కాలములో నేనుండినా బాగుండి ఉండును. ప్రవక్త అనుకుంటున్నాడు, నేను కూడా అపోస్తలుల్లో ఒకరిగా ఉంటే ప్రభువు నన్ను పంపించను, నేను కూడా వాడితో పాటు ఉంటే ఎంత బాగుండునో అనుకుంటున్నాడు. నేను మిమ్మల్ని కూడా ప్రశ్న అడిగాను. యోహాను గారి దర్శనం చూసినప్పుడు అన్నాను, మనం కూడా ఆ దర్శనం చూస్తే, మనం కూడా యోహాను గారి అదృష్టం మనకి కూడా కలిగితే, హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రవక్త అంటున్నాడు, నేను కూడా ఆ మొదటి కాలములో ఉండిన ఎంత బాగుండును, వెనుకకు చూడవలసిన అవసరము లేదు. ఎందుకు వెనక్కి చూడటం? ఏమంటే నువ్వు వెళ్ళి నేను వస్తానన్నా అనుకో, అప్పుడు వెళ్ళి ముందు వెళ్ళి వ్యక్తి ఏం చేస్తారు తెలుసా? వెళ్తారే ఉంటారు, ఏంటి ఇంకా రావట్లేదు, అవునా? అది నిలబడి బలపరచు దానిని గురించి ఆలోచి. ఏ కాలంలోని విశ్వాసి కూడా తన హృదయంలో అలాగున కేక వేయవలసిన అవసరం లేదు. అపోస్తులు మొదటిగా పంపబడిన మొదటి కాలంలో నేనుండిన బాగుండును, వెనుకకు చూడవలసిన అవసరము లేదు, పైకి చూడు, అన్ని కాలములలోనూ ఉండు సంగముల మధ్య నడుచుచున్న ఆయనను చూడుము. ఆయన ఎక్కడ నడుస్తున్నాడంట? సంగముల మధ్య నడుస్తున్నాడంట. జాన్ విక్టర్ గారు పొట్టుగా ఉన్నా కానీ మంచి మరి నడిచివాడు ఆయన. ఇదిగో ఏ దేవుడు ఆ దీపస్తంభం మీద సంచరించినప్పుడు ఆ యోహాను కూడా అదే అనుభూతి పొందాడు. హల్లెలూయా. కనుక పైకి అన్ని కాలంలో ఉండు సంగముల మధ్య నడుచుచున్న ఆయనను చూడుము. ఇప్పుడు కూడా ఆయన నడుచుచున్నాడు, అవునా? ఆయన ఆదిలో ఎఫెసు కాలం నుంచి నడుస్తూనే ఉన్నాడు, ఇప్పుడు ఈ కాలంలో కూడా ఆయన నడుస్తూనే ఉన్నాడు. ఆ నడకే ఉద్యమము. ఆయన దేనితో నడుస్తున్నాడు? శక్తితో దిగి వచ్చి నడుస్తా ఉన్నాడు. సంఘము కదలాడుచు ఉన్నది, సంఘము ఉజ్జీవింపబడుతుంది, సంఘము మంటతో రగులుచు ఉన్నది. హల్లెలూయా. అది నిన్న నేడు మరియు నిరంతరం ఏకరీతిగా ఉన్న ఆయన వైపు చూడుము. ఆయన తన యొక్క మార్గములలో గాని దేవత్వంలో గాని మార్పు లేనివాడు. హల్లెలూయా. ఎక్కడ ఆయన నామమున 2-3 కూడి ఉందరో వారి మధ్య ఆయన నిలిచి ఉండును అని వాగ్దానం చేశాడు. వారి మధ్య ఆయన కేవలం ప్రేక్షకుడిగా నిలిచి లేడు కానీ, ఇదిగో లేదు అక్కడ రికార్డు చేస్తున్న వాళ్ళగా అక్కడ కూర్చోలేదు కానీ ఆయన ఏం చేస్తున్నాడంట? రికార్డు చేయి దూతగా కాదు కానీ ఆయన తాను ఏమై ఉన్నాడో దానిని బయలుపరచుటకు నిలబడి ఉన్నాడు. ఆయనే సంగమునకు జీవమును పోషకుడును, సమస్త మంచి ఈవులను అనుగ్రహించి వాడై ఉన్నాడు. హల్లెలూయా. మరొక్కసారి దీపవృక్షం దగ్గరికి వెళ్దాం. ఆ యొక్క దీపవృక్షం ఎక్కడ అటు ఇటు ఏమున్నాయి? ఒలీవ చెట్లు ఉన్నాయి, అవునా? ఆ ఒలీవ చెట్ల నుండి ఏముంది? ఒక గొట్టము దీనికి అనుసంధానం చేయబడింది. దాని అర్థం ఏంటంటే ఒలీవ నూనె ఆ యొక్క గొట్టము ద్వారా పాత నిబంధన కొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసుక్రీస్తు అనే ఆ యొక్క మార్గదర్శి ద్వారా నేనే మార్గం అన్నాడు కాబట్టి ఆయన ద్వారా ఈ దీపాలు వెలుగుతావు. హల్లెలూయా. కనుక ఆయన ఆ విధంగా అనుగ్రహించి వాడున్నాడు. ఈ యొక్క నూనెలో ఏముందంటే జీవం ఉన్నది. నూనె అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? జీవింపచేసే శక్తినిస్తుంది. కనుక ఆయన జీవమును అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, అవునా? కనుక ఆయన జీవం ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే సంఘ కాలముల గుండా అన్ని సంఘ కాలములోకి అదే జీవం వెళ్తుంది. అందుకని ఆయన నిన్న అనగా ఎఫెసు సంఘ కాలంలో, నిన్న అనగా ఆదిలోను, ఇప్పుడు కూడా ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. మరి ఇప్పుడు జీవం లేదంటారేంటి? జీవం ఉందా లేదా? ఇప్పుడు ఉందంటారా? మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఆ జీవం యొక్క శక్తిని మనం తెలుసుకున్నాం కాబట్టి మనం సంతోషిస్తున్నాం. హల్లెలూయా. ఎన్ని సంగతులు మనకి ఇవ్వబడుతున్నాయి చూడండి. కనుక ఆయనే సంఘమునకు జీవం. ఇది ఎంత బంగారందైనా ఆ యొక్క గొట్టంలో ద్వారా అందులో నూనె వేయకపోతే దీపాలు వెలుగుతాయా? చెప్పండి. పౌలు గారు సూట్ వేసుకుని బూట్ వేసుకుని టై కట్టుకుని నిలబడితే జీవం రాకపోతే ఎంత మాట్లాడినా
వ్యర్థమే. కనుక వెనుక ఎవరున్నారు? ఎవరున్నారు చెప్పండి. అందుకే ఆయన వెనుకున్నాడు కాబట్టి ఆయన వెనక్కి చూడట్లేదు. పట్టుకున్నారా? కనుక ఆయనే సంఘమునకు జీవమును పోషకుడును సమస్త మంచి ఈవులను అనుగ్రహించు వాడై ఉన్నాడు. హల్లెలూయా. 37 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఆయన నడుచుచున్నాడు. లేఖనం యొక్క వెలుగులో ఆ మాటలను సమీక్షించినప్పుడు ఎంత అర్థవంతముగా కనబడుచున్నవి. క్రీస్తే మన జీవమై ఉన్నాడని ఆ మాటలు వివరించుచున్నవి. క్రీస్తే నిశ్చయముగా సంఘమునకు జీవమై ఉన్నాడు. జీవం అంటే పరిపూర్ణమైన అర్థం తెలుసుకోండి. పూర్వం లాంతర్లు ఉండే, సందనడుతులు కదా పెద్ద పని ఆడవాళ్ళకి. ఎవరా ఈ ముసలాముల అత్తగారులు కూర్చొని ఏం చేసేవారంటే, ఈ అవన పిల్లలు వంట ఉంటే ఈ ముసలాములు ఇదే పని. లోపల ఉండడం కూర్చేసిన తర్వాత దీపాల మూలలు వేసుకుని శుభ్రంగా ఆ యొక్క చిమ్నీని తుడిచి చక్కగా పెట్టి అందులో కిరసనాలు వేసి కరెక్ట్ గా వెలిగించేవారు. తర్వాత కరెంటు వచ్చిన తర్వాత కూడా కరెంటు సప్లై ఉన్నప్పుడు కూడా వాటిని శుభ్రం చేసుకుని పెట్టుకునేవారు. ఎందుకంటే ఇప్పుడు నిరంతరం ఉండేది కాదు కరెంట్. అవునా? ఆ రాత్రులంతా కరెంట్ ఉండేది కాదు. అప్పుడు ఈ దీపాలే మనకి ఆధారం. ఇప్పుడు ఆ దీపాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దీపాలు వెలగడానికి ఏంటి ఆధారం? ఆ కిరసనాలు ఏముంది? జీవం ఉన్నది. ఆ జీవమే కిరసనాలుగా కనబడతా ఉంది. జీవం అనగా ఒక శక్తి. ఇప్పుడు కారు నడాలి, ఎన్ని లక్షలు పెట్టుకున్నా అందులో డీజిల్ వేయకపోతే అది నడదు. అవునా? దాని మనం అది చూస్తుంది. అవునా? కనుక దానికి ఒక శక్తి కావాలి. అదే డీజిల్ అయి ఉన్నది. ఈ లైట్లు ఈ విధంగా వెలగాలంటే ఒక శక్తి ఉన్నది. అదే విద్యుత్ శక్తి. అవునా? సంఘము కూడా ఇప్పుడు కదలాడాలి అంటే సంఘానికి కూడా ఒక శక్తి అవసరం. అదే క్రీస్తు యొక్క జీవము. అర్థం చేసుకున్నారా? అది ఇప్పుడు సంఘాలు ఇలా కదలాడుతున్నాయంటే అర్థం ఏంటనమాట, ఆ వెనుకాల ఉన్నది వెనక నుంచి ఏం అందుతుందంటే క్రీస్తు యొక్క జీవం అందుతున్నది. అర్థమైన వాడు బాగా దేవునికి స్తోత్రం కాదు. కనుక ఆమెకు మరి యొక్క జీవం లేదు. ఆయన లేకుండా ఉన్న ఎడల ఆమె కేవలము ఒక సమాజము లేక మత తెగగానే మిగిలి ఉండును. ఆయన లేని గుంపును ఒక క్లబ్బు లేదా అర్థం లేని ప్రజాకూడి కానీ మనము చెప్పవచ్చును. ఆయన లేని సంఘం ఎలా ఉంటాయో తెలుసా? ఏమండి, ఏ కిరసనాలు అంటే ₹1 అనుకున్నాం ఆ రోజు. ఇప్పుడు చాలా ఎక్కువ. అప్పుడు కిరసనాలు లేదనుకోండి. ఇప్పుడు ఎందుకు కాళ్ళకి వెళ్ళి ఒక డొక్కుడు నీళ్ళు అట్టుకొని చేసేద్దాం అని అనుకుని దాని నిండా నీళ్ళతో నింపేసి అక్కడ ఇట్టేసి సాయంత్రం కాళ్ళకు వెలిగింది తెలుస్తుందా? ఏది కలగదు. మరి ఇలాంటి జీవాలు లేవు సంఘాలు ఉన్నాయా? సంఘాల్లో జీవం ఉంటే ఈ ప్రేయర్ రిక్వెస్ట్ మన దగ్గరికి ఎందుకు వస్తాయి? ఆ సంఘాల్లో జీవం లేకే కదా. ఎక్కడ జీవం ఉన్నదో అక్కడికి పరిగెత్తుకుని వస్తా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కనుక గుంపును, ఆయన లేని గుంపు ఉండేంటి ప్రయోజనం? అవునా? గుంపులే ఉన్నాయి. గ్రామమే ఒక గుంపుగా మారిపోయి సమాజాలుగా కూడి ఉంటే ఏమి ప్రయోజనం? ఆ వాటిని దేనితో పోల్చిన ప్రవక్త ఒక క్లబ్బు. ఏంటంట? నా మాటలు కదమ్మాయి. ఒక క్లబ్బుతో పోలుస్తా ఉన్నాడు ప్రవక్త. లేదా అర్థము లేని ప్రజాకూడి కానీ మనము చెప్పవచ్చును. అర్థము లేని ప్రజాకూడి. కూడుకోవడం అర్థం ఉంటుంది. అసలు అర్థం లేకుండా కూడుకుంటామా? కూడికకి ఒక ఉద్దేశం ఉంటుంది. అవునా? ఉపవాస కూడుకో, సహవాస కూడుకో, ఉద్యమ కూడుకో, ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం లేని కూడుకలు కూడా ఉన్నాయంట. దాన్ని మీకు బలపరచడానికి మన సేవకుడు కూడా ఒక మాట చెప్పాడు. ఎప్పుడు చూసినా తలుపులు తెరుస్తారు, ప్రజలు వస్తారు, ప్రీచింగ్ 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 ప్రీచింగ్, ఆమె తలుపులేసేయండి. అవునా? అలా గుర్తు మీకు అర్థం అవుతుంది. అది ఎందుకంటే అది జీవం లేని గుంపు. వాక్యం ఎంతసేపు చెప్పినా కానీ
అది ప్రజలలో కార్యం జరగాలంటే అంతా ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే మన వెనకాల ఏదో ఒక శక్తి ఉండాలి. అంతేనా? ఓ 10 కిలోమీటర్లు వెళ్తావు, 10 కిలోమీటర్లు నీ ఆధీనంలో ఉండదు లారీ. 10 కిలోమీటర్ల తర్వాత నిన్ను తొక్కమంటది. నేను పరిగెట్టడానికి, ఎందుకంటే అది ఇంజిన్ బాగా కాలి ఆ యొక్క సరఫరా బాగా అవుతూ అది హీట్ వల్ల ఏమవుతుందంటే అన్ని వ్యవస్థలు బాగా పనిచేసి ఏమవుతుందంటే కారు ఇంకా వేగంగా వెళ్ళిపోతుంది, మన తొక్క కూడా వెళ్ళిపోతుంది. అది కారణం ఏంటంటే ఆల్రెడీ కొంత దూరం అది ఒక శక్తి చేత తోయబడింది. సంఘము కూడా అదే. దేవుడు కొంతకాలం తన శక్తితో నడిపించినప్పుడు, మనం వెలిగించబడినప్పుడు ఆటోమేటిక్ గా జీవాన్ని లాగేసుకోవాలి. ఇంకా వచ్చేది ఆటోమేటిక్ గా. నువ్వు బ్రేక్ వేద్దామన్నది ఆగదు. అవునా? ఆ స్థితికి, ఆ స్థాయికి సంఘం రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనం క్రీస్తు లేకుండా అది శవముగానే పిలవబడును. ఇంకా కఠినమైన మాట. క్లబ్ అంటే పోనీ ఏదో అన్నాడు అనుకుందాం, ఇప్పుడు ఇంకేమన్నాడు? శవము. శవం కదులుతుందా? ఆ విధంగానే సంఘములకు ఎన్నో కార్యక్రమాలు ఉండవచ్చును, ఎన్నో ప్రేమ లేదా దయ చూపించు కార్యములను చూచుతుండవచ్చును, ఏమేమో సాధించి ఉండవచ్చును. కానీ క్రీస్తు లేని ఎడల, క్రీస్తు అనగా క్రీస్తు యొక్క జీవము లేని ఎడల ఏమవుతుందంట? ఆమె శవముగానే మిగిలియుండును. దేవుని నామానికి మహిమ కలుగును. కానీ ఆమె మధ్య ఆయన ఉండిన ఎడల, ఆయన యొక్క నడిపింపును ఆమె కలిగి ఉండి ఎడల ఆమె అందరిలోనూ సుందరమైనదగును. అంతేనా? ఆయన అందరిలో శ్రేష్ఠుడు, ఆయన అందరికంటే సుందరుడు. ఆయన కలిగి ఉన్న మనం కూడా అందరికంటే శ్రేష్టమైన వారిగా ఉంటాం. హల్లెలూయా. కనుక ఆమె మధ్యన ఆయన ఉండిన ఎడల ఆయన యొక్క నడిపింపును ఆమె కలిగి ఉండి ఆమె అందరిలోనూ సుందరముగా ఉండును. ఆయన శరీరము ఆయన యొక్క సంపూర్ణత సర్వమును నింపును. ఈ గడియలోనే ఆయన ఈ చివరి యుగపు సువర్ణ దీప స్తంభము మధ్య నడుచుచున్నాడు. ఆయన మొదటి సంఘ కాలంలో ఏ విధంగా నడిచెనో ఆ విధముగానే అండర్లైన్ చేసుకోండి. ఆయన మొదటి సంఘ కాలంలో ఏ విధముగా నడిచెనో ఆ విధముగానే ఈ చివరి సంఘ కాలంలోనూ నడుచుచున్నాడు. యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడంటే అర్థం ఏమిటో తెలుసా? మొదటి సంఘ కాలంలో ఆయన ఎలా ఉన్నాడో చివరిలో కూడా ఆయన అలాగే ఉన్నాడు. అందుకే ఆయన మార్పు లేని వాడు అయినప్పుడు సంఘము కూడా మార్పు లేనిదిగా ఉండాలి. అందుకే ఇప్పుడు సంఘములో శక్తి లేదు, జీవం లేదు కనుక సంఘాన్ని ఎక్కడికి రమ్మన్నాడు? తిరిగి పెంతుకొస్తు యొక్క ఉద్యమంలోకి మీరు రావాలి. పెంతుకొస్తులేముంది? మళ్ళీ వెనకెళ్ళా. పెంతుకొస్తులేముంది? ఉద్యమం అనగా దేవుని శక్తి, పరిశుద్ధాత్మ. 38 ఇప్పుడు మనం చదువుకున్న 25వ నిర్గమకాండం 31లో 7 సువర్ణ దీప స్తంభములు. నిర్గమకాండం 25:37 చదవండి. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. దేంతో చేయమన్నాడు? మేలిమి బంగారం. ఎలా ఉంటుంది అది మేలిమి బంగారం? అమ్మా, మేలిమి బంగారం ఎలా ఉంటుందో తెలుసా? అర్థంలా ఉంటుంది. వెరీ గుడ్. కనుక నీవు మేలిమి బంగారుతో దీపవృక్షము చేయవలెను, నగిషి పనిగా ఆ దీపవృక్షమును చేయవలెను. నగిషి పని అంటే మెరాలి, షైనింగ్ రావాలి, అందులో మన ముఖం కనపడాలి. ఆ విధంగా నువ్వు దీపవృక్షాన్ని చేయమంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? మోషేతో చెప్తున్నాడు. అది ఆ కాలానికి వాళ్ళకి అర్థం కాదు. మోషే చేసుకొచ్చి పట్టుకించాలని పెట్టాడు, అవునా? కానీ దాని పరిపూర్ణమైన అర్థం ఆ తరానికి వాళ్ళకి తెలియకపోయినా దాని అసలైన అర్థం ఇప్పుడు ఇదిగో మనకి, ఈ కాలానికి మనకు అర్థం అవడం కొరకు ఆ వేళ సాక్ష్యార్థంగా అక్కడ పెట్టబడి ఉన్నది. దేవుని ప్రణాళిక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. నగిషి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నగిషి పనిగా చేయవలెను. నగిషి పనిగా అంటే నువ్వు చిత్రీ పడతావు, మళ్ళీ చేతితో ఇలాగ ఎందుకంటావు? ఒకసారి చెప్పినాడు.
ఏమన్నా తగులుతున్నాయేమో అని. అంతేనా? ఎప్పుడు మారేస్తావు నువ్వు? ఇంకేమి తగలనప్పుడు ఇంకా తోలుతావా? అదే నగిషి పని అంటే. దేవుని నామానికి మహిమ కలుగు. కనుక ప్రతి సంఘ కాలంలో ఆ కొమ్మలు, ఆ యొక్క దాని చివర ఉన్నటువంటి ఆ యొక్క ఆకారం అంతా కూడా నగిషి పనిగా చేయమన్నాడు. హల్లెలూయా. ఇంకా ఏమన్నా తెలుసా? దాని ప్రకాండమును, దాని శాఖలను నగిషి పనిగా చేయవలను. దాని కలసములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండాలి. ఏకాండమై అంటే నువ్వు ఏమి చేసినా అన్ని దానితో కలిసి ఉండాలి. ప్రారంభోత్సవానికి మనోళ్ళు వెలిగిస్తుంటారు కదా, సినిమా తారులు అంత దీపం సామాన్లు దానికి వచ్చి వెలిగిస్తూ ఉంటారు, చూసారా? ఇప్పుడు సీజన్, అయ్యప్పల సీజన్ ప్రతి చోట ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. ఏముంటాయి? కలసాలు ఉంటాయి. మనకు ఆ మాట ఎప్పుడు వినలేదు. అది ఆల్వేపు అనుకుంటా. కాదు 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 ఇక్కడి నుంచి వెళ్ళింది అది. అర్థమవుతుందా? ఇప్పుడు అన్యులు చేసేవన్నీ కూడా ఒకప్పుడు పాత నిబంధనలు. అవునా? పూర్వం అమావాస్యలు, పౌర్ణమిలు ఉండేవి. అవి ఇప్పుడు ఎవరు పాటిస్తున్నారు? వాళ్ళు పాటిస్తున్నారు. మనం ఎందుకు పాటించట్లేదంటే వాటన్నింటినీ క్రీస్తులో ముగించబడ్డాయి కనుక ఇప్పుడు అవి మనం పాటించవలసిన అవసరం లేదు. క్రీస్తుని కలిగి ఉంటే చాలు, సమస్తం కలిగి ఉన్నట్లే. చూడండి, ఇప్పుడు కలశం అని అంటున్నాడు. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలేను. ఇవన్నీ కూడా ఒక కొమ్మగా ఉన్న, ఆ కొమ్మగా ఉన్న, మధ్యలో ఉన్న, అవన్నీ ఎక్కడో తెలుసా? మధ్యలో ఉన్న ఆ కాండముతో అవి కలిసి ఉన్నాయి. దేవుడు మోషేకి చూపించిన ఆ యొక్క ప్లాన్ ప్రకారంగా, ఆ నమూనా ప్రకారంగా మోషే దాన్ని తయారు చేసి పట్టుకుని ప్రత్యక్ష గుడారంలో పెట్టాడు. దేవుని నామానికే మహిమ కలుగుతుంది. యేసుక్రీస్తు యొక్క నిజ సంఘము, ద రియల్ చర్చ్, వధువు మేలిమి బంగారుతో పోల్చబడి ఉన్నది. ఎందుకు బంగారంతో చేయబడ్డాడు ఇప్పుడు అర్థమవుతుంది. సంఘము బంగారంతో పోల్చబడింది. అవునా? దేవునికి ఇష్టమైన ప్రియురాలు ఆయన సంఘం. ఆయన ప్రియురాలు ఆయన బంగారంతో పోలుస్తున్నాడు. యోబు అంటున్నాడు, నాకు ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. నా వారే నన్ను కాదని వదిలి వెళ్ళిపోయారు. కానీ దేవుని కొరకు నేను నిలబడ్డాను కాబట్టి, ఈ శోధనలను నేను జయించాను కాబట్టి నేను శుద్ధమైన సువర్ణము వలె మారాను. ఈ మాట ఎందుకో తెలుసా? నేను ప్రభువుకి ఇష్టంగా జీవించాను. అర్థమవుతుందా? ఒక్కొక్క కష్టము, ఒక్కొక్క శోధన, ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క ఇబ్బంది ఏమవుతుందంటే నగిషి పని. ఆ వచ్చిన ఒక్క శ్రమ సరిపోవడం లేదు, ఇంకా తోమాలి, ఇంకా నలపాలి. ఆ శ్రమలన్నిటి తర్వాత ఒక పరిపూర్ణమైన మేలిమి బంగారముగా యోబు నిలబడ్డాడు. ప్రభువే దిగి వచ్చాడు. ప్రభు దిగి వచ్చి యోబుతో మాట్లాడుతున్నాడు. ఎంతో ధన్యత. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారా నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నా ముందుండి నా మాటలు వింటాడు అని? ఆ నిశ్చయతతో మనం ప్రార్థించాలి. ప్రభు మన ముందుండి మన మాటలు వింటున్నట్టు మనం ఆయనతో సహవాసం చేసినాడు. దేవుడు మనల్ని కనికరిస్తాడు. యేసుక్రీస్తు యొక్క నిజ సంఘము వధువు. నిజ సంఘం అంటే ఏంటి? వధువు మేలిమి బంగారముతో పోల్చబడి ఉన్నది. ఆమె యొక్క నీతి ఆయన యొక్క నీతియే. ఆమెకు అసలు నీతి ఎలా వచ్చింది? సంఘముకు నీతి ఎలా వచ్చింది? ఆయన వెనకాల ఉన్నాడు. ఆ నీతి వారికి ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆమె యొక్క గుణ లక్షణములు ఎక్కడి నుంచి వచ్చాయి అమ్మా? ఆయన నుంచి వచ్చాయి. లేకపోయినా పెట్టుకుంటాం కొన్ని. పెట్టుడు పళ్ళు, పెట్టుడు జుట్టు, చాలా ఉన్నాయి రకరకాల. పెట్టుడు కాళ్ళు, పెట్టుడు చేతులు. కానీ సంఘముకున్న గుణ లక్షణం ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? ఆయన యొక్క సొంత మహిమకరమైన గుణ లక్షణములు. హల్లెలూయా. ఆయనలోనే ఆమె యొక్క గుర్తింపును మనము కనుగొనగలము. మనకున్న ఈ మంచి పేరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సమాజంలో ఎవ్వరూ ఎక్కడ కూడా మనం గౌరవించరు, కానీ సంఘములో
ఇంత గొప్ప ధన్యత, ఈ భాగ్యము, ఈ మహిమకరమైన స్థానము ఎందువల్ల వచ్చిందో తెలుసా? మనము ఆయన సొంతం అవడం. దేవుని నామానికి మహిమ కలుగుతాడు. కనుక ఆయన యొక్క సొంత మహిమకరమైన గుణలక్షణములు ఆయనలోనే ఆమె యొక్క గుర్తింపును మనము కనుగొనగా, ఆయన ఏమై ఉన్నాడో దానిని ఆమె ప్రతిబింబించవలసి ఉన్నది. ఆయన కలిగి ఉన్న దానిని ఆమె బయలుపరచవలసి ఉన్నది. ఏమి కలిగి ఉంది? దేవుని యొక్క గుణలక్షణం. హల్లెలూయా. ఆమె యందు ఏ లోపము లేదు. ఆమె బయట లోపల కూడా మహిమతోనే నిండి ఉన్నది. ఆది నుండి అంతము వరకు ఆమె ప్రభువు యొక్క పని అయి ఉన్నది. ఆయన యొక్క పనులన్నీ పరిపూర్ణములు. నిత్య జ్ఞానము మరియు దేవుని యొక్క ఉద్దేశము వాస్తవానికి ఆమెలోనే గుప్తమై ఉండి బయలుపడుచున్నవి. దానిని ఎట్లు కొలత వేయగలరు? దానిని ఎవరైనా ఎట్లు గ్రహించగలరు? మనము దానిని చేయలేనప్పటికీ దానిని మనము విశ్వాసము ద్వారా అంగీకరించుచున్నాం. ఎందుకనగా దానిని దేవుడు పలికాడు. నా నామమున మీరు దేనిని అడిగితే దానిని ఇస్తానని దేవుడు పలికాడు. కాబట్టి అది మనం విశ్వాసము ద్వారా సమస్తాన్ని మనము పొందుకోవాలి. హల్లెలూయా. 39. అది బంగారు దీపవృక్షం మాత్రమే కాదు, ఇంకా వివరణిస్తున్నాడు. నగిషి బంగారమై ఉన్నది, నగిషి చేయబడిన అల్లిక పని అయి ఉన్నది. ఆ దీపవృక్షం పైగట్టుకొస్తే బాగుండేమో, మళ్ళీ చూపించదు. దేవుని చిత్తం మరొకసారి చూపిస్తా. నగిషి చేయబడిన అల్లిక పని అయి ఉన్నది. ఆత్మ అనుగ్రహించిన నమూనా చొప్పున అది చేయబడి ఉన్నది. ఆమె యొక్క ప్రభువు, యజమాని మరియు యేసుక్రీస్తులో నుండి జనులు నగిషి చేయబడి వచ్చుచున్నారు. ఎక్కడ చేస్తున్నారు? అది అల్లికగా ఎందుకు చేయమన్నాడంటే క్రీస్తుతో మనము వెనవేసుకు పోవాలి అనే అర్థాన్ని సూచిస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆమె యొక్క ప్రభువు, యజమాని మరియు యేసుక్రీస్తులో నుండి జనులు నగిషి చేయబడి వచ్చుచున్నారు. యేసుక్రీస్తు యొక్క వధువుగా రూపము దిద్దుకొని వచ్చుచున్నారు. క్రీస్తు పొందగా మిగిలిన శ్రమలు నిశ్చయముగా ఆమె నెరవేర్చుచున్నది. దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తున్నారా? ఇక్కడ కూడా యోబే ఉదాహరణ తెచ్చుకోవాలి. మరి తప్పదు. మనం దేవుని వాళ్ళని మేలే కానీ వీడు అనుభవం తగమా? కొంచెం కష్టవంతులకి, కొంచెం శ్రమవంతులకి ఏమంటామంటే మనం దేవుడు నాకేమి సహాయం చేయట్లేదు. ఆ గారు చాట్లు ఉన్నాడు ఒకడు, ఎవరు ఇజ్జోలాగా దేవుడు మాకు తోడై ఉండలేడలా. ఈ అద్భుత కార్యాలన్నీ ఏమయ్యాయి అన్నారకి అలాగా ఖచ్చితంగా అనకూడదు. దేవుడు ఇంకా ఏం చేయాలండి మనల్ని? ఆయన అడుగుడుగునా మనతో ఉన్నాను ఆయన రుజువు చేసుకున్నాడే. కానీ విశ్వాసం ఉంచాలి. అదే పై మాటలో చెప్పాడు, దానిని మన విశ్వాసం ద్వారా అంగీకరించాలి. ఆయన పలికడు ఆల్రెడీ, దాన్ని మనము విశ్వాసంతో సొంతం చేసుకోవాలి. ఆయన గుణలక్షణాలు సమస్తము కూడా మనము సొంతం ఎలా చేసుకోవాలంటే విశ్వాసము ద్వారా. హల్లెలూయా. క్రీస్తు పొందగా మిగిలిన శ్రమ, క్రీస్తు పొందిన తర్వాత ఇంకా మిగిలిన శ్రమలు ఉన్నాయంట. కొన్ని శ్రమలు ఆయన పొందకుండా వదిలేశాడంట, అవి మనం పొందాలంట. మీకు అర్థం అలా చెప్తాడు. ఎలీషా అభిషేకం తీసుకుని వచ్చాడు అంటే మొదటి రాజుల గ్రంథం ఏలియా, రెండవ రాజుల గ్రంథం ఎలీషా. ఇప్పుడు ఎలీషా పరిచయం మొదలైంది. ఒక విధవరాలు వచ్చింది దైవజనుల దగ్గరికి వచ్చి, అయ్యగారు అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఆయన బతుకుండగా పట్టరమ్మ మంచి పని చేసి ఆయన బతుకుండగా ఆయన తీర్చగలిగినంత కాలం ఆయన తీర్చాడు. అంతేనా? చూడండి, దీనిని ఏం చేశారు? ఇవన్నీ కూడా మోసే చేసినవే. అర్థమవుతుందా? ఇక్కడ మధ్యకి వస్తే ఇక్కడ నగిసి పని కనబడుతుంది మనకి. ఇక్కడ ఏమేంటో పెట్టిన ఇవన్నీ దేవుడు మోసేతో చెప్పినవే. దేవుడు ఎలా నమూనా చూపించాడో మోసే అలా తయారు చేశాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా అనేకమైన అంతరార్థాలు ఉన్నాయి ఇందులో. అవునా? దీన్ని ఎందుకు ఎలా చేశారు, వీటన్నిటికీ కూడా పరిపూర్ణమైన అర్థం ఇందులో దాగి ఉన్నది. ఇవి ఎన్ని వంకలు తిప్పినా, ఎన్ని మెరుకలు చేస్తారు, ఇవన్నీ కూడా ఈ ఇరుపాటి గొట్టంలో అమర్చబడి ఉన్నాయి. ఈ కింద ఒక పాదం ఉంది, దీనిలో నూనె ఉంటది. ఈ నూనె ఎక్కడికి వస్తుందండి? ఒలివ చెట్లు చేస్తారు. కనుక ఇందులోకి వచ్చే నూనె
మొదటి సంఘకాలము, రెండవ సంఘకాలం, మూడవ సంఘకాలం, నాలుగవ సంఘకాలం, ఐదవ సంఘకాలం, ఆరవ సంఘకాలము, ఏడవ సంఘకాలం. ఈ సంఘకాలముల గుండా ఆయన శక్తి లేదా ఆయన జీవము ప్రసరింపబడాలి. అందుకే ఆయన అన్నాడు, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడట. అర్థం ఏంటంటే ఆయన మొదట ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయన పక్షపాతం రాలేదు. స్వస్థత చేయడానికి ఆయన రాడు చేతులేవి పడిపోలేదు. ఇప్పుడు కూడా ఆయన స్వస్థత చేయగలడు. కనుక మనం నమ్మే తీరాలి. అదే అంటున్నాడు, విశ్వాసము ద్వారా నీవు దానిని అంగీకరించాలి. హల్లెలూయా. ఇంకా చూద్దాం. క్రీస్తు పొందగా మిగిలిన శ్రమలను నిశ్చయముగా ఆమె నెరవేర్చుచున్నది. ఇప్పుడు సంఘానికి శ్రమ ఉందా? ఉంది. శ్రమ లేదా? శ్రమ లేదు సంఘంలో అంటే క్రీస్తు లేడు అక్కడ. అర్థమవుతుందా? శ్రమలు ఉన్నాయంటే ప్రభు నీతో ఉన్నాడని. అది లేదా? ఇదిగో క్లబ్బే, ఇందాక చెప్పాడు కదా, క్లబ్బే అది. ఇంకా అదేమి లేదు. అది పట్టుకోండి ఆ మాటలు. ఇంకా ఏమన్నాడంటే శవం అంటున్నాడు, క్లబ్ అంటున్నాడు, శవం అంటున్నాడు. అర్థం లేని ప్రజా కూడిక. వాళ్ళు ఎందుకు కూడుకునేవాడు కూడా అర్థం లేదు. అది అంత కఠినంగా మాట్లాడతాడు ఒక్కొక్కసారి దేవుడు. అయితే ఇక్కడ సంఘం అని చూసారా? ఇదే సంఘము ఆయన యొక్క సొంత మహిమకరమైన నిజ సంఘం అనగా వధువు మేలుని బంగారంతో పాల్చబడింది. ఇత్తడితో చేయాలి. చాలా చోట్ల ఇత్తడితో చేయమన్నాడు కదా, మనం చూసాం కదా మన ఇత్తడి. మరి ఇక్కడ ఎందుకు ఆయన బంగారాన్ని వాడమన్నాడు? ఇత్తడి పగిలిపోద్ది కానీ బంగారం పగలదు. ఎంతమంది తెలుసా విషయం? అందుకే దాన్ని బంగారంతో చేయమన్నాడు. ఇంకా ముందుకెళ్దాం. క్రీస్తు పొందగా మిగిలిన శ్రమలను నిశ్చయముగా ఆమె నెరవేర్చుచున్నది. ఆమె యొక్క సామాగ్రి చల్లాచెదురు చేయబడినది. ఆమె యొక్క జీవితం ఆపదలో ఉన్నది. వదకు కొనుగోబడుచున్న గొర్రెతో ఆమె పోల్చబడి ఉన్నది. దినమంతయు ఆమె చంపబడుచున్నది. ఆమె చాలా శ్రమ పడుచున్నది. అయినను ఆమె దానంతటికి ప్రతీకారం చూపటలేదు. ఇతరులకు కూడా ఆమె శ్రమ కలిగించలేదు. క్రీస్తు యొక్క ఈ ప్రేమకు వధువు సువార్తకు యోగ్యురాలుగా ఉన్నది. బంగారమును సాగొట్టినప్పుడు విరగదు. ఇదిగో ఇక్కడ వచ్చింది. బంగారమును సాగొట్టినప్పుడు ఏమవుతుందంట? విరగదు. కానీ ఇత్తడి విరిగిపోవును. ఈ దేవుని యొక్క బంగారం తన ప్రభువు కొరకు శ్రమను అనుభవించును. యోబు కనబడుతున్నాడు, శ్రమ అనుభవించాడు దేవుని కొరకు. యోబే కాదు, అపోస్తలులందరూ ప్రభువు కొరకు హింసను పొందారు. కనుక ఈ దేవుని యొక్క బంగారం అనగా వధువు తన ప్రభువు కొరకు శ్రమను అనుభవించును. వంగిపోదు, విరిగిపోదు, నాశనము కాదు. కానీ ఈ జీవితంలో ఎదురగు పరీక్షలు మరియు శోధన వలన నిత్య సంతోషమును అనుభవించును. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని శోధనలున్నా ముఖాలు ఎప్పుడు కూడా ఆనందంగా వెలిగిపోతుంది. కారణం ఏంటి? దాన్ని మనం లెక్క కట్టలేము ఆనందాన్ని. కానీ ఈ జీవితంలో ఎదురుగా పరీక్షలు మరియు శోధనల వలన నిత్య సంతోషం అనుభవించును మరియు అందమగు వస్తువుగా రూపుదిద్దుకోను. అదే యోగు పలికిన మాటలను అంతరాలు. అందమైన వస్తువుగా అంటే నేను శుద్ధ సువర్ణము అదే అయితిని. కొట్టాలి. ఆ కుట్టే కొద్ది అందులో మళ్ళీ ఏమైపోద్ది అంటే బయటికి పోయి అది మేలిమి బంగారంగా మారుతుంది. ఇప్పుడు శ్రమను అనుభవిద్దాం వద్దా? శ్రమలు అంటే ఏవో గొప్ప కష్టాలు ఏమో రావు. ఆ గొప్ప కష్టం అంతా ఆయన అనుభవించాడు. సిలువలో కొన్ని చిన్న చిన్న శ్రమలు వదిలేయాడు నీకోసం. అవైనా క్రీస్తు కొరకు భరిస్తే అవునా నీవు ధన్యురాలు. హల్లెలూయా. చివరికి వెళ్ళిపోదాం. ప్రకటన 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. క్రీస్తు తన సొంత వారిని పొగుడుచున్నాడు. క్రీస్తు సొంత వారు ఎవరు? హల్లెలూయా. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఇదిగో ఆ గారికి చాటున్న వాళ్ళకి దేవుడు మాకు తోడేంటి? కష్టాలన్నీ మాకెందుకు? ఈ శ్రమలన్నీ మాకెందుకు? దేవుడు మాకు తోడుగా లేకే కదా ఈ గార్డెన్ షాట్ నుండి ఈ పేరాలు ఎరుకుని తినవలసిన పరిస్థితి వచ్చింది అంటున్నాడు. క్రైస్తవ సమాజం అలాగే లేదా?
ఉంది. కానీ ప్రభు ఏమన్నా సాక్షిత్రం తెలుసా? నీ కష్టము నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు. అయ్యారు మా సంఘంలో వాక్యం చెప్తారు కదండి. ఎంతమంది ఉంటారు బ్రదర్ మీ సంఘంలో? ఎంతమంది ఉంటుంది నీకెందుకు? వాక్యం చెప్పడం రమ్మన్నప్పుడు రా, అంతేనా? కానీ ఇదిగో నా నామము నిమిత్తము భారము భరించి నువ్వు అలియలేదు. సంఘానికి ఉన్న నిశ్చేత లేకపోతే భారం ఏంటో తెలుసా? ఆయన కొరకు ఏ సమయంలోనైనా ఇద్దరున్నా, ముగ్గురున్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 10,000 మంది ఉన్నా నీవు అలిసిపోలేదని నేను ఎరుగుదును. అంటే మన భారాన్ని లేదా మన సేవను ఎవరు చూస్తున్నారు? దేవుని నామానికి మహిమ. కనుక ఇదే సందర్భంలో మనకు కొంతమంది ఎదురవుతారు. వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు అపోస్తులు కాకుండానే అపోస్తులు అని చెప్పుకుంటారంట. అందుకే మొన్న ఎప్పుడు వాక్యం వచ్చింది, లోకంలోకి అబద్ధ బోధకులు బయలు వెళ్ళి ఉన్నారు, ఆ ఆత్మలు దేవునివో కావో మీరు పరీక్షించి తెలుసుకోవాలి. ఆయా ఆత్మలు దేవునివో కావు. అవునా? అది ఇక్కడ ఆపి సంఘాన్ని సురకలయ్యాను అనుకుంటున్నాను. నువ్వు ఎన్నిసార్లు బజార్కి వెళ్ళావో, ఎన్నిసార్లు పరిగెత్తావో, ఎన్నిసార్లు అలసిపోయావో, ఎన్నిసార్లు టిఫిన్ కూడా తినకుండా కష్టపడ్డావో పాస్టర్ గారు అయితే చూడకపోవచ్చు, కానీ దేవుడు చూసాడు. అవునా? మనుషుని మెప్పుకోరు. నువ్వు ఇక్కడ కార్యం దేనికోసం చేశావు? దేవుని కోసం. నీ ఒళ్ళు నీకు సహకరించకపోయినా, నీకు జ్వరం ఉండొచ్చు, దగ్గు ఉండొచ్చు, ఆయాసం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ దేవుని యొక్క కార్యమని నువ్వు అన్ని పక్కన పెట్టి వచ్చి నిలబడ్డావు. చూసావా? పాస్టర్ గారు గదిలో ఉండి చూడకపోవచ్చు, ఆయన వేరే పనిలో ఉండొచ్చు, కానీ నిన్ను ఒక ఆయన చూశాడు. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తా. అవునా? అందుకని నన్ను పెళ్ళలేదు, నన్ను రమ్మనలేదు, ఇలాంటి అనుకోకూడదు. సంఘంలో ఎప్పుడు దేవుని యొక్క శక్తి ఉంటుంది వెనకాల మన ప్రభువుని చూడాలి తప్ప ఏమి చూడకూడదు. నిన్ను పిలవకపోయిన పర్వాలేదు, నిన్ను ఒక ఆయన వస్తున్నాడు. నీ కష్టము, నీ శ్రమ, నీ యొక్క పరిచర్య అంతా దేవుడు చూస్తున్నాడు. ఆయన అంటాడు నీ అన్ని చూశాడంటాడు. ఎన్ని చూశాడు? నువ్వు టిఫిన్ చేయకుండా కూడా పరిగెత్తుకొచ్చావు అన్న సంగతి ఆయన చూశాడంట. ఇక్కడ తాళాలు తీసిపోయినా నువ్వు పరిగెత్తుకుని వచ్చి ఇక్కడ కూకోవడం ఆయన చూశాడంట. ఆయన చూడాలి కానీ నేను చూస్తే ఏంటి? అంతేనా? చూడాల్సిన చూస్తే సరిపోద్ది. దేవునికి స్తోత్రం కనుక ఆ విశ్వాసంలో మనం వెళ్ళాలి. కానీ సనుగులు గొడుగులు వచ్చాయా వాడికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. మరలా వాడి ఇక్కడ రావడానికి వీల్లేదు. మనమందరం మన ఐక్యత ద్వారా, మనము ప్రార్థనల ద్వారా వాడిని దూరంగా పెట్టాలి. హల్లెలూయా. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. లేచి నిలబడదాం.